గూగుల్‌లో ఐ యామ్ ఫీలింగ్ లక్కీ అని ఎందుకుంటది? ఈ నీటిలో మనిషి ఎందుకు మునిగిపోవట్లేదు? హ్యాష్‌ట్యాగ్ అని కాకుండా ఇంకా వేరే పేరుంది. రండి తెలుసుకుందాం. టాప్ 10 నాలెడ్జ్ బూస్టర్ ఫ్యాక్ట్. నంబర్ 10 ఇంద్రధనుస్సు అయితే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. కానీ మీకు తెలుసా? రాత్రి కూడా ఒక ఇంద్రధనుస్సు వస్తుంది అని. దీనిని మూన్‌బో, లూనర్ రెయిన్‌బో అంటారు. నార్మల్ ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో ఇది కూడా అలాగే ఏర్పడుతుంది. కానీ మూన్‌బో అనేది రాత్రి వేళల్లో చంద్రుడి నుంచి వచ్చే లైటింగ్ ద్వారా ఏర్పడుతుంది. ఇది చాలా రేర్‌గా ఏర్పడుతుంది. నా జీవితంలో నేనెప్పుడు చూడలేదు. మీరు చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. నంబర్ 9 1910లో ఫ్రాన్స్ రైకాల్ట్ నామక్. ఈయన ఎలాంటి పారాషూట్ తయారు చేయలే అనుకున్నారు అంటే తక్కువ ఎత్తుతో కిందికి దుంకొచ్చు. 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక పారాషూట్ అయితే తయారు చేశారు. దీని తర్వాత ఫ్రాన్సే ఈ పారాషూట్‌ని వేసుకొని ఆయన కనిపెట్టిన దాన్ని ప్రపంచం ముందు చూపించాలి అనుకున్నారు. ఐఫిల్ టవర్ పైనకి ఎక్కారు. దీన్ని చూడ్డానికి చాలా మంది జనాలు వచ్చారు. టవర్ పైనుంచి కిందికి దూకినప్పుడు పారాషూట్ ఓపెనే అవ్వలేదు. ఈ విధంగా ఆయన చనిపోయారు. నంబర్ 8 మీరెప్పుడైనా ఆలోచించారా బుక్‌లో ఈ విధంగా ఖాళీ ఎందుకుంటుందో? దీనికి కారణం రాట్ ఎలుక. ఎలుకలు ఎప్పుడు బుక్స్‌ని కొరికినా ఇలా చుట్టూ కొరుకుతాయి. మధ్యలో తినవు కాబట్టి బుక్‌ని సేఫ్‌గా ఉంచడం కోసం అందులో ఇన్ఫర్మేషన్ సేఫ్‌గా ఉంచడం కోసం. నంబర్ 7 ఈ ఫోటోలో కనబడుతున్న ఒంటెలు నిజానికి ఒంటెలు కావు. మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. వరుసగా చిన్నగా కనబడుతున్నవి మాత్రమే ఒంటెలు. బ్లాక్ కలర్‌లో కనబడేది వాటి నీడ. నంబర్ 6 క్యాన్సర్. ఇది ఎలాంటి వ్యాధి అంటే దీనిని పూర్తిగా క్యూర్ చేయడం పాసిబుల్ కాదు. కానీ అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ 18 మెంబర్స్‌కి 6 మంత్స్ పాటు ఈ మెడిసిన్‌ని ఇవ్వడం వల్ల 18 మెంబర్స్‌కి హిస్టరీలోనే మొదటిసారి క్యాన్సర్ పూర్తిగా క్యూర్ అయిపోయింది. నంబర్ 5 జపాన్‌లో ఒక వ్యక్తి 12 లక్షలు ఖర్చు పెట్టి తనని తాను కుక్కగా మార్చుకున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి కలగా పెట్టుకున్నాడు ఒక జంతువుగా మారాలి అని. అందువల్ల ఆయన ఇలా చేశాడు. జాప్యాడ్ అనే పేరుండే కంపెనీతో 12 లక్షలకు ఈ సూట్‌ని తయారు చేసుకున్నాడు. ఇది వేసుకున్నప్పుడు అచ్చం కుక్కలాగే కనబడతాడు. నంబర్ 4 ఇక్కడ కనబడుతున్న ఈ ప్రాంతాన్ని డెడ్ సీ అనే పేరుతో పిలుస్తారు. ఇది పారుతున్న లేక్‌లా ఉంటుంది. దీనిని డెడ్ సీ అని ఎందుకు అంటారు అంటే ఈ నీటిలో ఒక్క చేప కూడా బ్రతికి ఉండదు. ఎందుకంటే ఈ నీరు చాలా సాల్టీగా ఉంటుంది. ఎంత సాల్టీగా అంటే సముద్రం వాటర్‌తో పోల్చినప్పుడు పదింతలు ఎక్కువగా సాల్టీగా ఉంటాయి. డెడ్ సీలో నిలువుండే నీరు తొందరగా సూర్యుని వేడి వలన తొందరగా ఆవిరైపోతుంది. సముద్రంతో పోల్చినప్పుడు చాలా ఫాస్ట్‌గా ఆవిరవుతుంది. చాలా సాల్ట్ అనేది ఏర్పడుతుంది. ఇంత సాల్టీ వాటర్ ఉండడం వల్ల ఈ నీళ్ళలో సాల్ట్ కంటెంట్ చాలా ఉండడం వల్ల ఇక్కడ మనుషులు కూడా ఈ నీటిలో మునిగిపోకుండా పైకి తేలుతూ ఉంటారు. మీకు డౌట్ ఉంటే ఇక్కడికి వెళ్లి ఇలా పడుకొని చూడొచ్చు. నంబర్ 3 మన యూనివర్స్‌లో చాలా వింతైనటువంటి గ్రహాలున్నాయి. మీకు తెలుసా? సాటర్న్, జూపిటర్, నెప్ట్యూన్, యురేనస్. భూమిపై మీరెప్పుడూ కాళ్ళు పెట్టలేరు. ఈ గ్రహాలపై నడవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ గ్రహాలు గ్యాసెస్‌తో తయారైనయి కాబట్టి. భూమిలాగా గట్టిగా ఈ గ్రహాలు లేవు కాబట్టి. వీనస్ పై మొత్తం లావానే. అక్కడ మనం కాలు పెడితే మళ్ళీ ఎగురుకుంటూ తిరిగి రావాల్సిందే. నంబర్ 2 మనం సోషల్ మీడియాలో పిక్చర్స్ మరియు వీడియోస్ షేర్ చేసే టైంలో ఇలా పెట్టి కంటెంట్ రిలేటివ్ వర్డ్స్ రాస్తాము. కానీ దీన్ని అందరూ హ్యాష్‌ట్యాగ్ అని అంటారు. కానీ చాలా తక్కువ మందికి తెలుస్తుంది దీని రియల్ నేమ్ హ్యాష్‌ట్యాగ్ కాదు ఆక్టోథర్ఫ్ అంటారు. నంబర్ 1 మీరు చూసే ఉంటారు గూగుల్‌లో సెర్చ్ పక్కన ఐ యామ్ ఫీలింగ్ లక్కీ ఇలా ఎందుకుంటుందంటే మీరు సెర్చ్ చేసే వెబ్‌సైట్‌ని తొందరగా వెళ్ళడానికి. మీరు గూగుల్‌లో యూట్యూబ్ అని రాసి దీన్ని నొక్కినట్టయితే డైరెక్ట్‌గా మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అదే మీరు గూగుల్‌లో సెర్చ్ నొక్కినట్టయితే సెర్చ్ రిజల్ట్‌ని చూపిస్తుంది. డైరెక్ట్‌గా యూట్యూబ్ అయితే ఓపెన్ చేయదు. దీని నుంచి మనం ఏ వెబ్‌సైట్‌నైనా ఓపెన్ చేయొచ్చు. ఫేస్‌బుక్ అని టైప్ చేసి దీన్ని నొక్కినట్టయితే డైరెక్ట్‌గా లాగిన్ అవ్వమని చూపిస్తుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు.